హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు కూడా క్రేజీ ఫ్యాక్ట్స్ తో మీ ముందుకు వచ్చేసాం. ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోదామా. రీసెంట్ గా వినాయక చవితి లడ్డు వేలం పాటలో రిచ్మండ్ విల్లాస్ లో ఏకంగా 1,87,00,000 లడ్డు వేలంలో పలికింది. అసలు ఈ కథ ఏంటి, అంత రేట్ కి ఎలా పలికింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా గణేష్ నవరాత్రి ఉత్సవాలు హైదరాబాద్ మహానగరంలో ఎంతో అద్భుతంగా జరిగాయి. చవితి రోజు విగ్రహ ప్రతిష్ట, తర్వాత పూజలు, అన్నదానాలతో గణేష్ మండపాలు కలకల్లాడాయి. బుధవారం నిమజ్జనంతో గణేష్ పండుగ ముగిసింది. అంతకంటే ముందు అందరిలో ఆసక్తి కలిగించే లడ్డు వేల పాటలు కూడా హోరాహోరీగా జరిగాయి. బండ్లగూడ జాగిరి దగ్గర ఉన్న కీర్తి రిచ్మండ్ విలాస్ లోని వినాయక మండపంలో గణపతి లడ్డు ఏకంగా 1,87,00,000 రూపాయలు పలికింది. ఇంత భారీ ధర పలకడంతో రిచ్మండ్ విలాస్ వినాయకుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు. వామో, లడ్డూనే ఏకంగా 1,87,00,000 రూపాయలు పెట్టి కొన్నారంటే ఎవరో అంబానీ చుట్టమై ఉంటారని అంతా సరదాగా మాట్లాడుకున్నారు. కానీ ఈ వేలం పాట మనం చూసే వేలం పాటలా కాదు. సాధారణంగా వీధుల్లో పెట్టే వినాయకుడు మండపాల్లో లడ్డూ వేలం పాట పాడితే భక్తులు వేలంలో పాల్గొని ధర పెంచుకుంటూ పోతారు. ఫైనల్ గా ఎవరు పోటీ రాకుంటే అత్యధిక ధర చెప్పిన వ్యక్తిని విజేతగా ప్రకటించి ఆయన నుంచి వేలంలో పాడిన డబ్బుని తీసుకుని లడ్డూను అందజేస్తారు. కానీ రిచ్మండ్ విలాస్ లో అలా కాదు. ఇక్కడ లడ్డూ వేలం అసలు కథ వేరేలా ఉంటుంది. ఈ లడ్డూ వేలం పాటలో ఒక వ్యక్తి పాల్గొనరు. మొత్తం 150 మంది 4 గ్రూపులుగా డివైడ్ అయ్యి లడ్డూ కోసం బిడ్ వేస్తారు. ఉదాహరణకు ఒక గ్రూప్ వారు 30 లక్షలు, మరో గ్రూప్ వారు 26 లక్షలు, ఇంకో గ్రూప్ వారు 35 లక్షలు, చివరి గ్రూప్ వారు 50 లక్షలకు బిడ్ వేస్తారు. అత్యధికంగా బిడ్ వేసిన వారికి లడ్డు ఇస్తారేమో అని మీరు అనుకుంటారేమో, అలా కూడా కాదు. ఈ ట్విస్ట్ తెలిస్తే ఇది అసలు వేలం పాట ఎలా అవుతుంది అని అనుకుంటారు మీరు. బిడ్ వేసిన 4 గ్రూపుల వారు కూడా డబ్బు కట్టాల్సిందే. అలానే అత్యధికంగా బిడ్ వేసిన గ్రూప్ కి లడ్డు ఇవ్వరు. అన్ని గ్రూపుల వారికి లడ్డు పంచుతారు. ఇలా వేలంలో పాల్గొన్న ప్రతి గ్రూప్ వారు తాము ఎంతైతే బిడ్ వేసామో అంతా మొత్తం చెల్లించాల్సిందే. సింపుల్ గా చెప్పాలంటే ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న అందరూ కలిసి డబ్బులు పోగు చేసుకుని ఆ డబ్బును లడ్డు కోసం ఇస్తున్నారు. ఇది వేలం పాట కాదు, కానీ వాళ్ళు చేసే ఈ పని వెనుక మాత్రం చాలా మంచి ఉద్దేశం ఉంది. లడ్డు కోసం వచ్చిన డబ్బును కమిటీ వాళ్ళు పేదలకు సాయం చేయడానికి మాత్రమే వాడతారు. ఆర్వి దియా చారిటబుల్ ట్రస్ట్ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. లడ్డు వేలం పాటు డబ్బులు ట్రస్ట్ వారికి ఇస్తారు. ట్రస్ట్ వాలంటీర్ హైదరాబాద్ తో పాటు మన దేశంలోని ఇతర ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలకి డబ్బును వినియోగిస్తారు. అయితే ఎవరికి నగదు రూపంలో సాయం చేయరు. నెలవారీ సరుకులు, ప్రభుత్వ పాఠశాలలో వసతులు కల్పించడం, ఆసుపత్రుల్లో బిల్లులు చెల్లించడం లాంటి కార్యక్రమాలు చేస్తుంటారు. మరి వేలం పాట రూల్స్ ను బ్రేక్ చేసి ఒక మంచి కాజ్ కోసం ఇంత డబ్బును లడ్డు కోసం కేటాయిస్తూ దాన్ని పేదల కోసం ఉపయోగిస్తున్న ఈ రిచ్మండ్ విల్లాస్ వాసులపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఋషులకు మునులకు తేడా ఏమిటి? ఋషులు మరియు మునులు ఇద్దరు సనాతన ధర్మంలో ముఖ్యమైన వారు, కానీ వారికి కొన్ని స్పష్టమైన తేడాలుంటాయి. ఆ తేడాలను సులభంగా వివరించవచ్చు. ఋషులు వేద మంత్రాలను ఆవిష్కరించేవారు, జ్ఞానాన్ని ప్రజలకు అందించేవారు. ఋషులు సాధారణంగా జ్ఞానవంతులు, తపస్సు చేసేవారు, ఆధ్యాత్మిక గురువులుగా పరిగణించబడతారు. వారు సమాజానికి మార్గదర్శకులుగా ఉంటారు. ఉదాహరణకు వశిష్ఠ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని వంటి వారు ప్రసిద్ధ ఋషులు. ఋషులు సాధారణంగా వేదాలను, ఉపనిషత్తులను మరియు ఇతర ప్రాచీన ధార్మిక గ్రంథాలను సృష్టించేవారు. వారు వేద మంత్రాలను అర్థం చేసుకుని వాటిని ప్రజలకు బోధిస్తారు. ఋషులు తమ మేధస్సు ద్వారా సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. వారు సాధారణంగా జ్ఞానం, తపస్సు, యజ్ఞం వంటి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఋషులకు కొంతకాలం తర్వాత దివ్య దృష్టి కలుగుతుంది. దీని ద్వారా వారు బ్రహ్మజ్ఞానం పొందగలరు. ఋషుల వల్ల మానవాళికి కలిగిన ప్రయోజనాలు కూడా ఒకసారి మాట్లాడుకుందాం. వేదాలు అనేవి హిందూ మతం యొక్క పవిత్ర గ్రంథాలు. వీటిని ఋషులే సంకలనం చేసి సంరక్షించారు. వేదాల్లోని జ్ఞానం మానవాళికి ఆధ్యాత్మిక మార్గదర్శనం చేసింది. ఋషులు సమాజానికి మార్గదర్శకులుగా ఉంటూ ధర్మం, నీతి, సత్యం వంటి విలువలను బోధించారు. వారి బోధనలో సమాజానికి సుసంపన్నం చేయడానికి దోహదపడుతున్నాయి. కొంతమంది ఋషులు ఖగోళ శాస్త్రం, గణితం, వైద్యం వంటి విజ్ఞాన శాస్త్రాల్లో గణనీయమైన కృషి చేశారు. వారి పరిశోధనలో ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి పునాది వేశాయి. ఋషులు సంస్కృత భాషను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. వారు రచించిన వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు భారతీయ సాహిత్యానికి ఒక అమూల్యమైన వారసత్వంగా నిలిచాయి. ఆయుర్వేదం వైద్యం ఋషుల కృషి ఫలితంగానే అభివృద్ధి చెందింది. ఆయుర్వేదం మానవాళికి ఆరోగ్యవంతమైన జీవనం గడపడానికి సహాయపడుతుంది. ఋషులు సమాజంలోని వివిధ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించారు. వారు సమాజ సేవ, పేదల సంక్షేమం వంటి కార్యక్రమాలను చేపట్టారు. ఋషులు మానవ
మానవాళికి అనేక విధాలుగా ఉపయోగపడ్డారు. వారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానం, నైతిక విలువలు, సాహిత్యం, విజ్ఞాన శాస్త్రం మరియు ఆరోగ్యకరమైన జీవన విధానం వంటి అనేక విలువైన వారసత్వాలను అందించారు. వారి బోధనలు ఎప్పటికీ ప్రస్తుత సమాజానికి ప్రస్తుతమే. మునులు తమ ఆత్మ సాధనపై దృష్టి సారించి ఎక్కువగా మౌనంగా ఉంటారు. మునులు సాధారణంగా అడవుల్లో లేదా ఒంటరి ప్రదేశాల్లో నివసిస్తూ తపస్సు చేస్తూ జ్ఞానం చేస్తూ గడుపుతారు. వారి బాహ్య జీవితం నుండి తప్పుకుని ఆధ్యాత్మిక అన్వేషణలో నిమగ్నమవుతారు. ఉదాహరణకు నారదుడు, వాల్మీకి, మార్కండేయ వంటి వారు ప్రసిద్ధ మునులు. మునులు సాధారణంగా గాఢమైన తపస్సు మరియు జ్ఞానంలో నిమగ్నమై ఉంటారు. వారు సన్యాస ధర్మాన్ని పాటిస్తూ తమ జీవితం మొత్తం తపస్సులోనే గడుపుతారు. మునుల యొక్క ముఖ్య లక్షణం మాటపై నియంత్రణ. వారు తరచుగా శబ్దహీనంగా ఉంటారు. తమ మనసులో జ్ఞానం సాధన చేసి పరమ సత్యం కోసం అన్వేషిస్తూ ఉంటారు. మునులు మౌనవ్రతం పాటిస్తారు. అంటే వారు ఎక్కువగా మాట్లాడరు. వారు సాధారణంగా ఆత్మ సాధన కోసం మౌనంగా ఉంటారు. మునులు అనే పదానికి విస్తృతమైన అర్థం ఉంది. వారు ఆధ్యాత్మిక గురువులు, జ్ఞాన సంపద కలిగిన వారు లేదా ప్రాచీన కాలపు విధానాలుగా భావించబడతారు. వారి జీవితం, తపస్సు మరియు జ్ఞానం మానవాళికి అనేక విధాలుగా ఉపయోగపడతాయి. మునులు మానవులకు జీవితం గురించి, ఆత్మ గురించి మరియు విశ్వాసం గురించి లోతైన అవగాహన కల్పిస్తారు. వారి బోధనలో మానవులు తమ జీవితాలను అర్థవంతంగా గడపడానికి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి సహాయపడతాయి. మునులు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారు. వారు ధర్మం, నీతి మరియు కర్తవ్యం వంటి విలువలను ప్రోత్సహిస్తారు. వారి బోధనలో సమాజంలో శాంతి, సామరస్యం మరియు క్రమశిక్షణను నెలకొల్పడానికి సహాయపడతాయి. ప్రాచీన భారతీయ విజ్ఞాన శాస్త్రం మరియు గణితం మునుల కృషి ఫలితంగానే అభివృద్ధి చెందాయి. వారు గ్రహణాలు, నక్షత్రాలు మరియు ఔషధ గుణాలు వంటి విషయాలపై లోతైన అధ్యయనం చేశారు. సంస్కృత భాష మరియు సాహిత్యం మునుల కృషి ఫలితంగానే అభివృద్ధి చెందాయి. వారు వేదాలు, ఉపనిషత్తులు మరియు మహాభారతం వంటి గ్రంథాలను సంస్కృత భాషలో రచించారు. మునుల బోధనలో శాంతి, సామరస్యం మరియు కరుణ వంటి విలువలను ప్రోత్సహిస్తాయి. ఈ విలువలు ప్రస్తుతం ప్రపంచానికి అత్యంత అవసరం. మునుల బోధనలో మన జీవితంలో అనేక సమస్యలకు పరిష్కారాలను అందిస్తాయి. వారి జ్ఞానం, వారి వివేకం, శక్తిని అనుసరించడం ద్వారా మనం మరింత సంతోషంగా మరియు అర్థవంతమైన జీవితం గడపవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 3. పై ఫోటోలో ఉన్న హీరోయిన్ గుర్తుపట్టారా? ఇప్పుడు ఎక్కడ చూసినా ఆమె పేరే వినిపిస్తుంది, ఆమె వీడియోనే కనిపిస్తుంది. తన అందంతో ప్రేక్షకులను కవ్విస్తుంది ఆ బ్యూటీ. అలాగే నటనలోనూ ఈ అమ్మడు తోపే. ఇంతకీ ఆమె ఎవరో కనిపెట్టారా? చాలా మంది ముద్దుగుమ్మల్లో నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. గ్లామర్ పాత్రలు మాత్రమే కాదు, అవకాశం వస్తే ఎలాంటి పాత్రైనా చేస్తున్నారు. ఇక పై ఫోటోలో ఉన్న హీరోయిన్ గుర్తుపట్టారా? ఇప్పుడు ఎక్కడ చూసినా ఆమె పేరే వినిపిస్తుంది, ఆమె వీడియోనే కనిపిస్తుంది. తన అందంతో ప్రేక్షకులను కవ్విస్తుంది ఆ బ్యూటీ. అలాగే నటనలోనూ ఈ అమ్మడు తోపే. ఇంతకీ ఆమె ఎవరో కనిపెట్టారా? ఆమె కేవలం నటి మాత్రమే కాదు, నిర్మాత కూడా. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ఆమె. అందానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆమె. పై ఫోటోలో ఉన్న నటి ఎవరో కాదు, మలయాళ ముద్దుగుమ్మ మంజు వారియర్. తన 16వ ఏట 1995లో సాక్ష్యం అనే సినిమాతో తెరంగేట్రం చేసింది. మలయాళం ఇండస్ట్రీలో ఆమె ఎన్నో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే ఎన్నో పురస్కారాలు అందుకుంది. ఏ ప్రళయం కాదన్నో సినిమాలో నటనకు గాను మంజు కేరళ రాష్ట్ర ఉత్తమ నటి పురస్కారం లభించింది. ఆ తర్వాత ఆమె వరుసగా 4 సార్లు ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం గెలుచుకుంది మంజు వారియర్. ఇక పై ఫోటోలో ఆమె నటించిన అసురన్ సినిమాలోది. ధనుష్ హీరోగా నటించిన అసురన్ సినిమాలో ఆమె అద్భుతంగా నటించింది. ఈ సినిమాలో ధనుష్ భార్యగా కనిపించింది మంజు. వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న వెట్టయన్ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా నుంచి ఇటీవల ఒక సాంగ్ విడుదల చేశారు. ఈ సాంగ్ లో మంజు తన స్టెప్పులతో ఆకట్టుకుంటుంది. ఇక ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సాంగ్ కనిపిస్తుంది. మంజు స్టెప్పులు ఇన్స్టాలో రీల్స్ గా వైరల్ అవుతున్నాయి. నెంబర్ 4. డాల్ఫిన్ అత్యంత తెలివైన జంతువు అని ఎందుకంటారు? వేలికి మధ్య చర్మం లేకపోవడం వల్లే మనిషి ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టిందని ఆంథ్రోపాలజీ అంటుంది. అయితే సృష్టిలో తెలివైన జీవి మనిషి మాత్రమే కాదు, మనిషికి సరిసమానంగా తెలివి, భావోద్వేగాలు కలిగి ఉన్న జీవులు కూడా ఇంకా చాలా ఉన్నాయి. దుబాయ్ డాల్ఫినేరియంలో వాటి విన్యాసాలు అపురూపం కలిగిస్తాయి. సరైన ట్రైనింగ్ ఇస్తే అవి చేయగలివి అన్నీ కాదు. నానా అల్లరి చేస్తాయి, నవ్వుతాయి, నవ్విస్తాయి, సంభాషించడానికి ప్రయత్నిస్తుంటాయి, మనుషులు చేసే సంజ్ఞలను అర్థం చేసుకుంటాయి. తెలివి అనగానే మనుషులతో పోలిక అసమంజసం. వాటి శరీరాకృతి, జీవన విధానం అన్నీ వేరైనప్పుడు మనుషుల తెలివితో పోల్చలేం. డాల్ఫిన్స్ మాత్రం
మాత్రమే మిగతా అన్ని జీవుల్లో కల్లా తెలివైనవి అని కూడా నిర్ధారించలేము. అయితే తనని తాను అభివృద్ధి చేసుకునే పద్ధతి, ఆహార సమపార్థన కోసం చూపించే తెలివితేటలు, వేగంగా నేర్చుకునే నైపుణ్యం, స్వీయ అవగాహన, కొత్త పోకడలు వంటి ఎన్నో విషయాల మీద దీర్ఘకాలిక అధ్యయనం చేశాక శాస్త్రవేత్తలు అవి అత్యంత తెలివైనవని నిర్ధారణకు వచ్చారు. తమంతట తాము నేర్చుకోవడమే కాదు, మిగిలిన డాల్ఫిన్స్ కి నైపుణ్యాలను తాము తెలుసుకున్నవి నేర్పిస్తుంటాయి, చేస్తాయి. అంతేకాక గ్రూపులు, సోషల్ నెట్వర్క్లు కూడా మెయింటైన్ చేస్తాయి. 2001లో జరిగిన ఒక రీసెర్చ్ ప్రకారం డాల్ఫిన్ అర్థంలో తమని తాము గుర్తించగలవని తెలిసింది. ఇంకో అధ్యయనం ప్రకారం మనుషులు తయారు చేసే బేసిక్ సింబల్స్ ని అవి గుర్తించగలవని తెలిసింది. బ్రింగ్ ద బాల్ టు ది కుక్ అనే వాక్యలో వాటికి స్పష్టంగా అర్థమవుతాయి. భావోద్వేగాల నడుమ మనుషుల్లా ఆత్మహత్య చేసుకుంటాయని తెలిసింది. అయితే అలా జంతువులు ఆత్మహత్య చేసుకోవడం కొత్త ఏమీ కాదు. చింపాంజీలు ఈ కేటగిరీలోకి వస్తాయి. కుక్కలు తమ యజమాని చనిపోయినప్పుడు ఆహారం తీసుకోకుండా శుష్కించి చనిపోవడం మనం చూస్తూనే ఉన్నాం కదా.